ప్రభు మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38 నుంచి చదువుతారు. చదవమ్మా. ఆ మైకి తీసుకురా తల్లి. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చదవమ్మా. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సముఖమందు కూర్చుండి ఉండగా చదువు నాన్న. అతడు తన పనివాడిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని గుణము ఎరగక దాని తీగలు తెంపి ఒడి నిండా పోసుకొని వచ్చి తరిగి కూర కుండలో వేసెను. ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజనుడా ఈ కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు వారు తేగ కుండలో దాన్ని వేసి వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయేను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, ఇదిగో నీ దాసుడని అయోగ్యుడని బలిపీఠం ఎదుట ప్రార్థిస్తున్నాం. అయోగ్యులకు కృపనిచ్చువాడు నాయన, నీ కృపాహస్తాన్ని ఇక్కడ చాపి నాయన నీ మాట మాకు అందించండి ప్రభువా. మనిషి మాట్లాడితే ఉపయోగం లేదయ్యా. మంచి వాతావరణం ఇవ్వండి, చల్లని గాలినివ్వండి. నీ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా పరిశుద్ధాత్మ సహాయం చేసి మాతో మీరు మాట్లాడండి అయ్యా. ఇది నువ్వు ఏర్పరిచింది కనుక నాయన నీ వాక్కు పంపించి మా అందరికి విడుదల విజయం దయచేయండి. నీ దాసుడు అయోగ్యుని అపాత్రుడను మరొకసారి నీ రక్తములో కడిగి పవిత్రపరిచి మాతో మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎలీషా ఉన్న దినాల్లో, ఎలీషా అంటే దైవజనుడు, ప్రవక్త. ఆ రోజుల్లో కరువు ఉంది. ఆ దేశంలో క్షామము అంటే కరువు, ఎవరికి తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఎలీషా దైవజనుడు, ఆయన దగ్గర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు అందరూ కలిసి మరి తినాలి కదా, వంట వండాలి అంటే అప్పుడు ఏమీ లేవు. దైవజనుడు చెప్పాడు, పెద్ద కుండ ఒకటి పెట్టి కూరాకులు తెచ్చి కూర వండండి అయ్యా అన్నాడు. ఆ శిష్యుల్లో ఒకడు వెళ్ళాడు, పనివాళ్ళలో ఒకడు వెళ్ళి ఆకులు, కూరాకులన్నీ కోసుకొచ్చారు. మరి ఏ ఆకులు అయ్యి? ఇప్పుడు మనం తినేవి తోటకూర, గోంగూర, ఇంకా చెప్పండి, పాలకూర, చాలా కూరలు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో అక్కడే ఉన్నాయో ఆ ఉన్న కూరాకులు కోసుకొచ్చి అందులో వేస్తున్నారు అందరూ. ఒకడేమో వెళ్ళి ఒక చెట్టు చూశాడు. ఆ చెట్టు వెర్రి ద్రాక్ష చెట్టు, దాని గుణం ఎరగక అని రాయబడింది. గుణం ఎరగక అంటే దాని తింటే ఏం జరుగుతుందో తెలియక, దాని స్వభావం తెలియక చూశాడు. కూరకు పనికొస్తాయి అనుకున్నాడు. ఆ ఆకులు తీసుకొచ్చి ఆ లేచిన కుండలో వేసాడు. ఆఖరికి అంతా వండి తిందామని నోట్లో పెట్టుకుంటే దానిలో విషం ఉంది. ఏముంది? విషమైపోయింది ఆహారం అంతా. ఆ కుండ పాత్ర అంతా విషమైపోయింది. అసలే కరువు దినాలు, ఇప్పుడు ఇంత ప్రయాస వ్యర్థమైంది. ఇప్పుడు ఆ కుండ ఎలాగ మారిపోయిందంటే ఆహారంగా ఆశీర్వాదకరంగా ఉండాల్సిన కుండలో విషం వచ్చింది. ఇప్పుడు అది తినటం వల్ల జబ్బులు వస్తాయి కనుక ఇక వాళ్ళు తినక, దైవజనుడా దీనిలో విషం ఉంది అని చెప్పారు. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, భయపడద్దు, ఆయన దేవుని ప్రవక్త కనుక కొద్దిగా పిండి దండి అని ఆ పిండి దానిలో వేశాడు. దేంట్లో? కొండలో. అప్పుడు ఏమైందో తెలుసా? ఆ కొండలో మరి ఏ జబ్బు కనబడలేదు, విషము విరిగిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు మరి మన జీవితాల్లో కూడా కొండ అంటే మన జీవితం సాదృశ్యం. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం చూస్తే మీరు కుమ్మరి చేతిలో మట్టి లాంటి వారు అని రాయబడింది. అందుకే ఒక భక్తుడు కూడా పాట కూడా రాశాడు, నా పరలోకపు తండ్రి, అది నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నింపావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా.